కోపం ప్రపంచంలో అతి భయంకరమైన సమస్య. ఒక్క క్షణంలో మనిషిని బలిపశువుని చేసి పగలు పుట్టించి ప్రతీకారాన్ని రగిలించి జీవితాలనే సర్వనాశనం చేయగలదు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అన్నిటినీ మరిచి ఆవేశాన్ని పెంచి ఒక్క క్షణం కూడా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా జరగకూడని ఆర్థాన్ని జరిపించేస్తుంది. అలాంటి కోపం ఓ పచ్చని సంసారంలో చిచ్చురేపింది. ఆ రగిలిన అగ్నిగుండంలో ఎంతమంది ఆహుతయ్యారో, ఎన్ని జీవితాలు నాశనమయ్యాయో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నంతకాలం ఏ ఇల్లైనా స్వర్గసీమలాగే ఉంటుంది. ఒక్కసారి ఏదైనా అలజడి రేగితే ఎలాంటి అనర్థమైనా జరిగే ప్రమాదం ఉంటుంది. మరి ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఏ ఉప్పెన వాళ్లను అల్లకల్లోలం చేసింది? ఇతను శ్రీనివాస్, కానిస్టేబుల్. ఇదేంటి ఇతనే కానిస్టేబుల్ అంటున్నారు, మరి పోలీసులే అరెస్టు చేసి తీసుకువెళ్తున్నారేంటి అనుకుంటున్నారా? కారణం తెలుసుకునేందుకు ఒకసారి ఇతని జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పి చూద్దాం. ఇది శ్రీనివాస్ కుటుంబం. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన వాళ్ళ పిల్లలతో కలిసి హాయిగా జీవించేవాడు. శ్రీనివాస్ అన్నయ్య నరసింహ రకరకాల వ్యాపారాలు చేస్తూనే రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో చురుగ్గా తిరిగేవాడు. శ్రీనివాస్ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అయ్యాడు. లైఫ్ సాఫీగా సాగుతున్న సమయంలో ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. ఎప్పుడూ సరదాగా ఉండే శ్రీనివాస్ మూడీగా ఏదో పోగొట్టుకున్న వాడిలా మారిపోయాడు. చిన్న చిన్న తప్పులు చేసిన నేరగాళ్ల పట్ల కూడా అతి భయంకరంగా ప్రవర్తించసాగాడు. ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో సహచరులు కూడా అర్థమయ్యేది కాదు. ఏమడిగినా ఏం చెప్పేవాడు కాదు. ఈయన కుషాయి కూడా ఎస్ఐ. తన స్టేషన్ పరిధిలో వరుసగా కిడ్నాపులు జరిగాయి.
చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అతనికి అసలు అర్థమయ్యేదే కాదు. స్థానికంగా ఉండే చోట రాజకీయ నాయకులు అంజిరెడ్డి, సంజీవరెడ్లు ఒకరి తర్వాత ఒకరు మిస్సింగ్ అయ్యారు. ఆ కేసులు ముందుకు కదలక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇదిలా ఉంటే వలిగొండ మండలం నాగారం కెనాల్లో ఓ శవం కొట్టుకొచ్చిందని సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన కెనాల్కు వెళ్లారు. డెడ్ బాడీ ఎవరిదన్నది గుర్తించలేకపోయారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేశారు. సరిగ్గా 10 రోజులకు ఇలాగే మరో శవం అదే కెనాల్లో కొట్టుకొచ్చింది. ఈ కేసులో కూడా ఆధారాలు ఏమీ పోలీసులకు దొరకలేదు. జరిగిన మిస్టీరియస్ మర్డర్స్ గురించి చేసేదేం లేక గుర్తు తెలియని శవాలుగా రాసి ఫైల్ క్లోజ్ చేశారు వలిగొండ పోలీసులు. వనస్థలిపురం, కుషాయిగూడ, వలిగొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన పరిణామాలను చూస్తే ఏదో చిక్కుముడి వీటి మధ్య బిగుసుకున్నట్లు. చిన్న క్లూ దొరికినా దాన్ని పట్టుకుని కేసులను ఛేదించడం పోలీసులకు చిటికలో పని. ఈ కథలో కూడా మిస్టీరియస్ కేసులకు సంబంధించి చిన్న క్లూ దొరికింది. దానితో తీగలాగి పోలీసులు ఎలా డొంకను కదిలించారో ఇప్పుడు చూద్దాం. కుషాయిగూడ పోలీసులు రౌడీ షీటర్ అయిన కుమారస్వామిని ఓ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను ఏ కేసు గురించి అడుగుతున్నారో తెలియని కుమారస్వామి సంబంధం లేని సమాధానాలు చెబుతూ చర్లపల్లి కిడ్నాపుల గురించి ప్రస్తావించాడు. అనుమానం వచ్చిన పోలీసులు చితకబాదేసరికి అసలు విషయం బయటపెట్టాడు. కుమారస్వామి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో కాదు, చర్లపల్లిలో ఉంటున్న కానిస్టేబుల్ శ్రీనివాసే. అసలేం జరిగింది? అంజిరెడ్డి, సంజీవరెడ్డిపై పగతో రగిలిపోతున్న శ్రీనివాస్ చట్టపరంగా వాళ్ళని ఏం చెయ్యలేక, అలాగని వాళ్ళని ఊరికే వదిలిపెట్టలేక ఏదైతే అదవుతుందని వాళ్ళని చంపేయాలనే నిర్ణయానికి వచ్చాడు. తాను పోలీస్ అన్న సంగతిని కొన్నాళ్లు మర్చిపోవాలనుకున్నాడు. చంపాలన్న కసితో రగిలిపోతున్న అతడు చట్టానికి భయపడే స్థితిలో లేడు. వాళ్ళిద్దరి చావుకు స్కెచ్ చేశాడు. తనతో పాటు నమ్మకమైన ఇద్దరిని కలుపుకున్నాడు. వాళ్లే వెంకటరెడ్డి, కుమారస్వామి.
శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని ఈ బ్యాచ్ అంజిరెడ్డి సంజీవరెడ్డిల కదలికల్ని అడుగడుగునా కనిపెడుతూ అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఓ రోజు రాత్రి ఒంటరిగా ఇంటికెళ్తున్న అంజిరెడ్డిని మాటేసి పట్టుకున్నారు శ్రీనివాస్. వెహికల్లోనే గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు. అంజిరెడ్డి డెడ్ బాడీని వలిగొండ తీసుకొచ్చి నాగారం కెనాల్లో పడేసి వెళ్లిపోయారు. సంజీవరెడ్డి కోసం కాపు కాసి తిరుగుతున్న ఈ బ్యాచ్ కు చర్లపల్లి స్థానిక ఏఆర్ఎం పరిశ్రమ దగ్గర ఒంటరిగా దొరికాడతను. సంజీవరెడ్డిని పట్టుకుని దారుణంగా హత్య చేశాడు శ్రీనివాస్. ఇంతకు ముందులాగానే వలిగొండ వెళ్లి నాగారం కెనాల్లో డెడ్ బాడీని ముంచేశాడు. ఇలా అనుకున్న ఇద్దరిని మట్టుపెట్టి పగ తీర్చుకున్న ఈ కిల్లర్ తన గుట్టెక్కడా తెలియకపోవడంతో కానిస్టేబుల్ గా దర్జాగా తిరగసాగాడు. కుమారస్వామి పోలీసుల ముందు నోరు జారకపోయి ఉంటే ఈ మిస్టరీగానే ఉండిపోయేదేమో. కానీ విషయం తెలిసిన పోలీసులు నేరస్తుడు తమ వర్గానికి చెందినవాడు కదా అని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఇంతకీ శ్రీనివాస్ ఎందుకు వాళ్లపై పగబట్టాడు? అంత నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేందుకు ఎందుకు తెగించాడు? అతని కుటుంబంలో ఏం తాను పోలీసుని కదా, ఏం చేసినా ఎవరు కనిపెట్టలేరు అనుకున్నాడు శ్రీనివాస్. కానీ నిజం శవం లాంటిది కదా, అది ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. శ్రీనివాస్ చేసిన దారుణాలు కూడా బయటపడ్డాయి. ఇంతకీ అతని జీవితంలో ఏం జరిగింది? ఎందుకు ఆ హత్యలు చేశాడు? అంజిరెడ్డి సంజీవరెడ్డిలను శ్రీనివాస్ హత్య చేయడం వెనుక మరో మర్డర్ ముడిపడి ఉంది. ఈయన గుర్తున్నాడుగా శ్రీనివాస్ అన్నయ్య నరసింహ. స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ తక్కువ కాలంలోనే నాయకుడిగా స్టెప్ బై స్టెప్ ఎదిగాడు. రాజకీయాలన్నాక మిత్రత్వాలు శత్రుత్వాలు ఉండనే ఉంటాయి. తామెంత చేస్తున్నా తమకు దక్కని పదవి, గుర్తింపు, గౌరవం నరసింహకు దక్కాయని స్థానికంగా కొందరికి ఆయనపై ఈర్ష్య ఉండేది. ఈ పొలిటికల్ ఫైట్ ను రాజకీయంగా కాక వ్యక్తిగతంగా తీసుకున్న అంజిరెడ్డి సంజీవరెడ్డి నరసింహను మట్టుబెట్టి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. అనుకున్న ప్రకారం నరసింహను దారుణంగా చంపేశారు. తన అన్నయ్యను చంపింది అంజిరెడ్డి సంజీవరెడ్డి అని ఊరువాడ కోడై కూస్తున్నా చట్టం వాడని ఏమీ చేయట్లేదని శ్రీనివాస్ తీవ్ర కలత చెందాడు. పుత్రశోకంతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులను, విచారంగా ఉన్న వదినను చూస్తూ వాళ్లనే తలుచుకుంటూ తనలో తాను ఆవేశంగా రగిలిపోయాడు.
24 గంటలు వాళ్ళని ఎలా అంతం చేయాలి, ఎలా పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో తన ఉద్యోగాన్ని, చట్టాన్ని అన్నీ మరిచిపోయాడు శ్రీనివాస్. వ్యక్తిగతంగా ప్రతీకారానికి దిగాడు. ఆవేశంతో, ప్రతీకారేచ్ఛతో, పగతో తనే నేరస్తుడిగా మారిపోయాడు కానిస్టేబుల్ శ్రీనివాస్. ఆవేశం మనిషిని ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఎదుటివాడు తిట్టాడు కదా అని మనము తిట్టడం, కొట్టాడు కదా అని మనము కొట్టడం, చంపాడు కదా అని చంపితే మనము వాడిలాగే తప్పు చేసి నేరస్తులం అవుతాం. శ్రీనివాస్కి ఇవన్నీ తెలియనివి కావు. తన అన్నను చంపారన్న బాధ, చంపిన వాళ్ళు హాయిగానే ఉన్నారన్న ఉక్రోషం, కానిస్టేబుల్ని అయి ఉండి కూడా వాళ్ళను ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేశం, పగ, కోపం, కసి అతన్ని విచక్షణ కోల్పోయేలా చేశాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తప్పు చేశాడు. ఫలితంగా చట్టానికి పట్టుబడి క్రిమినల్ గా కటకటాల వెనక చేరాడు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.